మన దేశంలో ఏది మారదు. పేదరికం, అన్ఎంప్లాయ్మెంట్, అవినీతి, ఏళ్ల తరబడి ఇవే సమస్యలు. మన దేశంలో ఏది మారదు. మీరు ఇదే మాట ఎన్నిసార్లు మాట్లాడుంటారు? కాదు ఇదే మాట మీకు ఎంతమంది చెప్పుంటారు? ఇది నిజం కాదా? స్వాతంత్రం వచ్చిన ఇన్నేళ్లలో ఏం మారింది? ప్రభుత్వాలు మారాయి, కానీ రైతుల యొక్క పరిస్థితి ఏం మారలేదు. మనం చాలా సార్లు చూసాం రైతులు అప్పు చేసి ఆ అప్పు తీర్చలేక సూసైడ్ చేసుకుని చనిపోవడం. అదే విధంగా కష్టపడి పండించిన పంటలకు సరైన ధర లేక అదే పంటని రోడ్డు మీద పడేసి నిరసన తెలపడం మనం ఇంకా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే మన దేశంలో ఏదీ మారదు. నువ్వు బయటికెళ్ళి ఉద్యోగం చేయక్కర్లేదు, నువ్వు ఇంట్లో ఉండి పనులు చూసుకో చాలు. ఇదే కదా మనం మన ఇంట్లో ఆడవాళ్ళకి చెప్తూ ఉంటాం. ఎందుకంటే మన దేశంలో ఏది మారదు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై సరైన ఇన్ఫర్మేషన్ లేక చాలా మంది ఈ బెనిఫిట్స్ పొందలేకపోతున్నారు. నేను లోన్ తీసుకున్నా, నేను క్రెడిట్ కార్డ్ బిల్ కట్టాలి, వీటిని తీర్చడానికి నేను వేరే లోన్స్ తీసుకుంటూ ఉన్నా. నేను ఈ అప్పుల భారం నుండి ఎలా బయటపడాలి? మనలో చాలా మంది పరిస్థితి ఇదే. ఎందుకంటే మన దేశంలో ఏదీ మారదు. దేశ ఆర్థిక పరిస్థితులపై సోషల్ మీడియాలో మనం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ మన పర్సనల్ ఫైనాన్స్ ని ఎలా మేనేజ్ చేసుకోవాలో మనకు తెలీదు. ఎందుకంటే మన దేశంలో ఏది మారదు. నిజంగా ఏమీ మారదా? మారుతుంది. ఫ్రీడమ్ యాప్ మీ సమస్యలన్నిటికీ పరిష్కారం కాదు, కానీ మీరు తీసుకురావాలనుకుంటున్న మార్పుకి ఇదే తొలి అడుగు. ఇప్పుడు మీ ఫ్రీడమ్ మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మీ ఫ్రీడమ్ మీ చేతిలోనే ఉంది. మీ ఫ్రీడమ్ మీ చేతుల్లోనే ఉంది. మీ ఫ్రీడమ్